రాజకీయాల్లో విమర్శలు ప్రతి విమర్శలు సహజం. ఎవరు కూడా హద్దులు దాటకూడదు. ముఖ్యంగా వ్యక్తిగత జీవితాలపై భూతద్దం పెట్టొద్దు. కానీ ప్రతిదీ రాజకీయం చేయడం ఇటీవల ఫ్యాషన్ అయిపోయింది. తాజాగా ఆడబిడ్డపై అమాత్యుల అహంకారం తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతోంది. జూబ్లీహిల్స్ బైపోల్లో మాటల తూటాలు పేలుతున్నాయి. బీఆర్ఎస్ అభ్యర్థిని టార్గెట్ చేసింది కాంగ్రెస్. మాగంటి సునీతపై మంత్రులు అవహేళన చేస్తున్నారు. కన్నీళ్లతో ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు మంత్రి పొన్నం. అధికారం కోసం సునీతతో కన్నీళ్లు పెట్టిస్తున్నారని మరో మంత్రి తుమ్మల కాంట్రవర్సీ కామెంట్లు చేశారు. దీంతో అమాత్యుల తీరుపై బీఆర్ఎస్ లీడర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదేనా మహిళలకు మీరిచ్చే గౌరవం అంటూ నిలదీస్తున్నారు. తక్షణమే తీరు మార్చుకోవాలంటూ మినిస్టర్లకు సూచన చేశారు గులాబీ నేతలు. గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి గోపన్న అంటేనే జనం, జనం అంటేనే గోపన్న. నా జూబ్లీస్ నియోజకవర్గ కుటుంబ సభ్యులని గోపీనాథ్ గారు ఎప్పుడూ చెప్తూ ఉండేవాళ్ళు. ఈరోజు ఇంత కుటుంబం తరలి వచ్చింది ఆయన కోసం. ఆయన పైనుంచి చూస్తూనే ఉంటారు. ఎంతమందిని అండగా ఇచ్చారు నాకు. గోపీనాథ్ గారి ఆశయాల్ని అందరం కలిసి ముందుకు తీసుకువెళ్దాం. మీ ఇంటి ఆడబిడ్డగా అనుకుని నాతో పాటు అందరూ కలిసి గోపన్న ఆశయాలు నెరవేర్చాలి. గోపన్న మీ సమస్యలు తన సమస్యగా అనుకునేవాడు. ఎంతమంది మా కుటుంబంలాగా చూసి మిమ్మల్ని చూసి గోపన్న అంటేనే